నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ మహబూబాబాద్ జిల్లాలో జాగృతి పోలీస్ కళా బృందంచే అవగాహన సదస్సు గుట్కా సైబర్ నేరాలు మంత్రాలపై అవగాహన మెదక్ జిల్లా మనోరాబాద్ లో అకాల వర్షం ధాన్యాన్ని కాపాడుకోవడానికి అనేక తిప్పలు పడ్డ రైతులు బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ హయాంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లను రద్దు చేశారని లోకేష్ కు ఓ మహిళ తెలిపారు. తాను పీహెచ్డీ చేసినా రిజర్వేషన్ లేని కారణంగా ఉద్యోగం రాలేదని, రాబోయే కాలంలో టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తారా అని అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ స్పందించారు. రెడ్డి సామాజిక వర్గంలో పేదలున్నారని, వారి కోసం కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బైంసాపట్న కేంద్రంలో ఏడీఏ వీణా పట్టణ సిఐ షీను ఫెర్టిలైజర్ షాప్లను తనిఖీ చేశారు. అదేవిధంగా బైంసా మండలంలోని పలు గ్రామాలలో రూరల్ సిఐ చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ వీణా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. అదేవిధంగా రైతులు విత్తనాలు తీసుకునే ముందు అవి నకిలీ విత్తనాలా ఒరిజినల్ అని తెలుసుకొని తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం వస్తే పోలీసులకైనా లేక అగ్రికల్చర్ అధికారులకైనా తెలియపరచగలరని కోరారు. commodity hybrid products అంటే ఇంత ఉంటే ఇంత తగ్గించుకున్నాం. హలో మీరేం చూపిస్తారు? శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ ఛార్జీలు భారీ పెంపును, హద్దులేని కరెంటు కోతలను నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు బాదురు అని కమిషన్ల కోసం కొరత సృష్టిస్తూ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో 1 యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదన్నారు. కరెంటు కోతలు బాగా పెరిగాయని, పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి సహకారంతో నూతన 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతోందని మంథని డివిజన్ విద్యుత్ ఆపరేషన్ డి శివరాములు, కన్స్ట్రక్షన్ డి జూపల్లి రామచంద్రరావు, ఎంఆర్టీడీ బాలయ్య తెలిపారు. రత్నాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనులను వారు పరిశీలించారు. సింగరేణి సంస్థ ఆర్ఎన్ఆర్ కాలనీలో 4.19 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. రత్నాపూర్, పన్నూరు గ్రామాలలో విద్యుత్ సమస్య తీర్చడానికి 3 ఫీడర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఈ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేకపోవడంతో రైతులు రోడ్డుపై ఆరబెట్టారు. వరదకి పక్కనే ఉన్న కాలువలోకి ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అనేక తిప్పలు పడాల్సి వస్తుంది. ఇగో బ్రహ్మంపల్లి దగ్గర ఒడ్లు మొత్తం నానిపోతున్నాయి. లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అన్నికి ఎందుకున్నది ఏమో పని లేకున్నది. రైతులు రాక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇంచుమించు 15 రోజులు అవుతుంది ఒడ్డు పోసి. నెల 30 రోజులు అవుతుంది. ఒక లారీ రాక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక లారీ వచ్చింది, దానికి ఇదా నుల్లే అవుతున్నాయి. నాదంటే నాది, నాటి నాది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలోని జాగృతి పోలీస్ కళా బృందంచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ, నరసింహులపేట ఎస్ఐ మంగిలాల ఆధ్వర్యంలో కొమ్ములవంచ గ్రామంలో గుట్కా, సైబర్ నేరాలు, మంత్రాలు, కుటుంబ చెడు వ్యసనాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు దోనికాని రామన్న, బీఆర్ఎస్ నాయకులు తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొంత చైతన్యం తగ్గుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే యువత మొత్తం గతంలో కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద
సైబర్ క్రైమ్ గురించి ప్రోగ్రాం పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నా, యువత ఈ వ్యసనాలకు దూరం ఉండాలి. వ్యసనాలకు దూరం ఉండి ముందు భవిష్యత్తును ఆలోచించి మంచి నడవడికతోని మంచి చదువుపైన కాన్సన్ట్రేషన్ చేసి మంచి క్రమశిక్షణతోని ఉండగలిగితే రాబోయే భవిష్యత్తులో సొసైటీ ఇంకా మంచి నిర్మాణమై జీవితం పట్ల మంచి సుఖం అనేది తెలుస్తుంది. అంటే యువతను మంచిగా తీర్చిదిద్దాలి అంటే తల్లిదండ్రులు కూడా కొంత సమయాన్ని పిల్లలతో కేటాయించాలి. రోజంతా పొద్దున్న నుండి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయినాం, వచ్చి వంట చేసినాం, తిన్నాం, పడుకున్నాం అనేది కాకుండా చిన్న పిల్లలు ఏదైతే ఇప్పుడు మన ముందు కూర్చున్నటువంటి ఏజ్లో ఉన్నారో పిల్లలు నేర్చుకునే క్రమశిక్షణ కానీ మంచి బుద్ధులు కానీ సంస్కారం కానీ పిల్లలకు ముఖ్యంగా నేర్పే సంస్కారము ఈ మన ముందు కూర్చున్న ఏజ్లో మాత్రమే నేర్పగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు 10 సంవత్సరాల వయసు దాటుతారో అప్పుడు మనం నేర్పించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు స్వతహాగా సమాజం నుండి, చుట్టుపక్కల వాళ్ళ నుండి, మరియు పీర్ ఏజ్ గ్రూప్ అంటే ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి వరకు తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను మైండ్లో పెట్టుకుంటారంటే 10 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు. చిన్నోళ్ళు కదా, వాళ్ళకి చెప్తే అర్థం కాదు అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, కానీ అది తప్పు. అది పుట్టిన వెంటనే వాళ్ళకు తల్లిదండ్రుల బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ వీరభద్ర పాపిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవానికి అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్ర గిరిజ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్ర హర్షవర్ధన్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు భీమిరెడ్డి రామారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కన్నాదంతే ప్రచోదయాదో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన 20 వార్డు మెంబర్లు గెలిపించారు. అట్లే నన్ను కూడా సేవ చేయమని ఉప సర్పంచ్గా మీరు ఈ అవకాశాన్ని నెరవేర్చలేదు, ఇది చేయలేదని చెప్పాలా. అంతే తప్ప ప్రతిపక్షమే ఉండకూడదు అని చెప్పి కోరుకోము. ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి, విమర్శలు చేసేవాడు ఉండాలి. ఆ విమర్శలు ఏ విధంగా ఉంటే 10 మందికి పనికి వచ్చే విధంగా ఉండాలి. 10 మంది గురించి, 10 మంది వ్యక్తుల గురించి 10 మందికి ఉపయోగపడే విధంగా, ఈ ప్రజలకు ఉపయోగపడే సమస్యలు. అదేవిధంగా లోకేష్ బాబు చెప్తా ఉన్నాడు, సింహం అని. సింహాలు అడవుల్లో ఉండగానే ఈ యొక్క మనసులు తిరిగే ప్లేసుల్లో ఎక్కడ సింహాలు ఉండవు. ఆయన చెప్తాడు, నేను లెట్రిన్కి పోతున్నా, నేను పాస్కి పోతున్నా, బాత్రూమ్కి పోతున్నా, ఆయన నా చేయి పట్టుకుంటాడు, నన్ను పోనీయడని. సరే, నీ చేయి పట్టుకున్నాడు. ఏమన్నా ఇక్కడ ఒక ఐటీ పరిశ్రమ ఏమన్నా తెప్పించినావా? నువ్వు 5 సంవత్సరాలు ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నావు. మీ బీసీ జనార్దన్ రెడ్డి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఒక ఐటీ పరిశ్రమ
తెప్పించినావా, లేకుంటే ఒక ఐటీఐ తెప్పించినావా, లాస్ట్కు ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్ తెప్పించినావా? లేదు. మరి నీ చేయి ఎందుకు పట్టుకున్నాడు? దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గాల్లోకి రావడం, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం, వాళ్ళకు ఒక పేరు పెట్టడం, ఇది సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అటువంటిది వర్కులు చేసి కమిషన్లు తీసుకుంటున్నానని చెప్పి ఆ విధంగా అబద్ధాలు మాట్లాడతారు. సిగ్గుండాలి వాళ్ళకు. మాట్లాడే విధానం నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది వర్కులు చేసినారు ఈ యొక్క కోయిలకుంట నియోజకవర్గంలో. ఏ ఒక్క వ్యక్తి నుంచి కానీ, ఏ ఒక్క కార్యకర్త నుంచి కానీ ఒక్క సింగిల్ రూపాయి ఫలాని కారసాని రామరెడ్డికి మేము కమిషన్ ఇచ్చినామని చెప్పి చెప్పండి, వాళ్ళ కాళ్ళ కింద దొరికిపోయేదానికి సిద్ధంగా ఉన్నా. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవడో స్క్రిప్ట్ రాయిస్తే అన్నీ కూడా చదువుకుంటూ, కనీసం నియోజకవర్గ ఎల్లలు కూడా తెలియకుండా ఈరోజు చౌడేశ్వరి దేవి ఉంది, అమ్మవారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, కనీసం ఆ పేర్లు కూడా పలికేదానికి నీ దగ్గర నోరు లేదు. నీలాంటి అమాయకులను మీ తండ్రికి అన్నాడు. అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఫేసు గ్లామర్ ఉందా? ఒక మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా కొడుకుగా ఉన్న వ్యక్తివి నువ్వు ఓడిపోయినావంటే నీ మీద ఎంత అసూయ ఉందో, నువ్వు ఎంత చేతగాని వాడివో, నువ్వెంత దరిద్రునివో ప్రజలు అర్థమవుతూ ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి అవుతాను వాళ్ళ ఆయన తర్వాత అనుకుంటున్నాడు. ఈ జన్మకు కాలేడు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి జిల్లాలో సీఎం కప్ క్రీడలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాంతి కపోతాలను ఎగురవేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, సంగారెడ్డి పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. 2023 సంవత్సరపు సీఎం కప్ జిల్లా పరిషత్ CMS Cup Sangareddy district level tournament for the year 2023 open. ఆకాంక్షల వేదిక కోరుకుంటోంది. మరి శాంతి కపోతాలను ఎగరవేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. స్వేచ్ఛాయుతమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో సీఎం కప్ ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో
అదేవిధంగా డిఆర్డిఓ పీడీ సార్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీస్, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా పేరు పేరున మరొకసారి సగర్వంగా మా డిపిఓ సార్ సురేష్ మేనన్ సార్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులకు సమర్పిస్తున్నారు. కలెక్టర్ సార్ అనకాపల్లిలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. డీఎస్పీ మల్ల మహేష్ ఆధ్వర్యంలో ఒక టీమ్ గా ఏర్పడి కేసు విచారణ చేపట్టారు. గత ఏడాది మే 11న దేవరపల్లి పరిధిలో 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 23న ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఏడాదిగా విచారణ జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసును నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన యువకుడికి శిక్ష పడడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పాపని ఆడుకున్న అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్లి పాడు చేశాడు. చేసిన తర్వాత మర్కజ్ మాకు తెలిసి పోలీసు వారికి 100కి కాల్ చేస్తే వెంటనే వచ్చి కంప్లైంట్ తీసుకొని మమ్మల్ని ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పాపకి అన్ని ఆరోగ్యంగా చెకప్ చేశారు. చేసిన తర్వాత కంప్లైంట్ రాటి అన్నీ అయిపోయాక మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టుకి తీసుకెళ్ళి అన్నీ అక్కడ సాక్ష్యాలు అన్నీ చెప్పిన తర్వాత మాకు న్యాయం జరిగింది. నిన్న 2 గంటలకి మాకు మేడం గారు కాల్ చేసి చెప్పారు, అమ్మ అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 జరిమానా వేసారు. అలాగే మీకు గవర్నమెంట్ ₹1,00,000 కూడా మీ పాపకి బాగా చదివించుకోండి అని అమౌంట్ కూడా వేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగ ఇంకొకరికి జరగకుండా ఉండాలని మేము ఇక్కడి వరకు వచ్చాము. మేము కూలి పని చేసుకొని బ్రతుకుతాము. మేము ఉదయం పోయి సాయంత్రం వస్తాము. వచ్చిన తర్వాత ఇలా జరగగానే ఏం చేయాలో ఏమీ మాకు తెలియలేదు. తెలియపోగా ఏదో ధైర్యం తెచ్చుకొని అందరూ పోలీస్కి కేసు అంటే తొందరగా అవ్వదు. మరి ఎస్పీ గారు కానీ కేసు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి 1 yearలో ఇన్వెస్టిగేట్ చేసి ఈ యొక్క సాక్షుల్ని దగ్గర తీసుకొచ్చి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది కనుక సాక్షులు చెప్పారు కనుక ఈరోజు 1 yearలో వాళ్ళ కన్వెన్షన్ వచ్చిందని ఈ పత్రికగా ఉంటే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది సహకరించిన డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఒక మైనర్ గర్ల్ మీద రేప్ జరిగినటువంటి కేసులో సంబంధించి ఆ కేసులో నిందితుడికి 20 years శిక్ష, 20 ఏళ్ళు శిక్ష పడింది. అలాగే 5,000 rupees ఫైన్ మరియు విక్టిమ్కి కాంపన్సేషన్గా ఒక 1 lakh అనేటటువంటిది అవార్డ్ చేయడం అనేటటువంటిది జరిగింది నిన్న. సో దీనిలో ప్రధానంగా ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ని ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఫామ్ చేసి శ్రద్ధతో దానిలో ఉండే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినటువంటి మా దిశ డిఎస్పీ గారు మహేష్ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయించి, అంటే కేసు కంప్లైంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 12 రోజుల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ని మరింత దానికి సంబంధించిన ట్రయల్ ప్రాసెస్ని మరింత స్పీడ్గా త్వరితగతిన చేసే విధంగా చేసి దీనికి ఒక టీంని ఫామ్ చేసుకొని ఆ టీం యొక్క సహాయంతో సహకారం మన పోక్సో కోర్టు యొక్క టీపీ గారు కృష్ణ గారి ఆధ్వర్యంలో కోర్టుకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నాప్ కి గురైన 2 మైనర్ అమ్మాయిలను గంటల వ్యవధిలోనే దిశ పోలీసులు పట్టుకున్నారు. చిన్నారుల తల్లి లావణ్య దిశ SOS కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని గంటల వ్యవధిలోనే దిశ పోలీసులు పట్టుకున్నారు. కదిరి బస్టాండ్ లో నిందితుడిని పట్టుకుని చిన్నారులను దిశ పోలీసులు కాపాడారు. చిన్నారుల బాబాయ్ సోమశేఖర్ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సకాలంలో దిశకు కాల్ చేయడం వల్లనే తన పిల్లలు దొరికారని తల్లి లావణ్య తెలిపారు. వెంటనే స్పందించి తన పిల్లలను రక్షించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే సార్, నా పేరు లావణ్య సార్. ఈ పాప నా కూతురు. ఈ పాప వచ్చి నా బావ కూతురు సార్. నేను మా 5 ఏళ్ళ ఈసారి నా భర్త చనిపోయి మా అమ్మోళ్ళ ఇంట్లో నా బిడ్డలను వాలంటరీగా జాబ్ చేసుకుంటూ నా పిల్లల్ని నేను సాక్కుంటా ఉన్నాను. మా బావ ఫుల్ సైకో సార్, ఫుల్ డ్రింకరు. మా పాపను 2 రోజులు హాలిడేస్ అని మా అత్త మా మామూలు బలవంతంగా పిలుచుకొని వెళ్ళిపోయినాడు సార్. నిన్న మధ్యాహ్నం పిలుచుకొని వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి మేము సార్ వాళ్ళతో ఎస్ఐ సార్ కూడా నేను కాల్ చేశాను సార్. మాట్లాడినాము. మళ్ళీ మేము దిక్కు తెలియక ఎక్కడెక్కడో ఎత్తినాము.
లాస్ట్కు ఎస్ఐ సారు కానిస్టేబుల్ అందరూ వచ్చి మా పిల్లల్ని సేవ్ చేశారు సార్. కదిరి బస్ స్టాండ్లో దొరికినారు సార్. సార్కి దొరికినారు. ఇప్పుడు నా పిల్లలు నాకు దొరికినారు సార్. సార్ వాళ్ళనే మాకు దొరికినారు. థ్యాంక్ యూ సార్. స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి అని విశాఖపట్నంలో గల ఓం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ఎల్ శంకర్ శాస్త్రి సుస్మిత గాజులా వెల్లడించారు. ఎంవిపి కాలనీ సెక్టార్ 1లో గల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాధిగ్రస్తులు వెంటనే మానసిక వైద్యునిచ్చే చికిత్స తీసుకోవాలని సూచించారు. వీరిలో ఎక్కువగా నెగిటివ్ లక్షణాలు ఉన్నాయన్నారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడం, నలుగురిలో కలవకపోవడం, అందరూ తన గురించే మాట్లాడుతున్నారని అనుకుంటారని తెలిపారు. ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం పురస్కరించుకొని తమ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతోందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ శిబిరంలో ముందుగా 9885447788 నెంబర్ కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నమస్తే, నా పేరు డాక్టర్ శంకర్ శాస్త్రి, మానసిక వైద్య నిపుణుని, హోమ్ హాస్పిటల్. ప్రతి సంవత్సరం మే 24వ తేదీని వరల్డ్ స్కిజోఫ్రీనియా డేగా ప్రపంచమంతటా స్మరించుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక రోగం. ఈ యొక్క స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక రోగం మీద అవగాహన పెంచడానికి, అలాగే దీనికి ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది, అలాగే దీని మీద అపోహలు, వివక్షత అంటే స్టిగ్మా ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇలా ఒక తేదీ మే 24వ తేదీని మనం ఒక స్కిజోఫ్రీనియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ స్కిజోఫ్రీనియా అనేది ఏదైతే ఉందో అది ఒక దీర్ఘకాలిక మానసిక రోగం. దీని యొక్క లక్షణాలు 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు, అంటే అందులో డెల్యూజన్స్ అంటే అనుమానాలు, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నన్నే ఫాలో అవుతున్నారు, నేను తినే అన్నంలో మందు కలిపారు, సీసీటీవీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నా నాతో పాటే వస్తున్నారు. ఇలాంటి అనుమానాలు, అకారణంగా వచ్చే అనుమానాలు, ఏ కారణం లేకుండా. దాంతోపాటు హాలుసినేషన్స్ అంటారు, అంటే ఏమీ లేకుండానే ఎవరో చెవులో ఏదో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినపడటం, తనలో తాను మాట్లాడుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, అక్కడ ఎవరూ లేకుండానే ఎవరో ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పడం, అలాగే వాళ్ళు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నవి ఎదుటి వాళ్ళకి తెలిసిపోతున్నాయి అని చెప్పడం. ఇలాంటి లక్షణాలని పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు. అలాగే ఇంకో రకమైన సిమ్టమ్స్ ఏంటంటే నెగిటివ్ సిమ్టమ్స్ అంటారు. వీటిలో పనిచేసే ఆసక్తి తగ్గిపోవటం, మోటివేషన్ తగ్గిపోవటం, జనాలతో మాట్లాడాలి అనే. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం నాగులవరం మొహిదీపురం గ్రామాల మధ్య పెద్ద పులి సంచరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. త్వరలోనే పులినిక్కల నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ. మహబూబాబాద్ జిల్లాలో జాగృతి పోలీస్ కళా బృందంచే అవగాహన సదస్సు, గుట్కా, సైబర్ నేరాలు, మంత్రాలపై అవగాహన. మెదక్ జిల్లా మనోరాబాద్ లో అకాల వర్షం, ధాన్యాన్ని కాపాడుకోవడానికి అనేక తిప్పలు పడ్డ రైతులు. బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.